ఎన్నేళ్ల కాలో ఇన్నేళ్లకు నెరవేరింది. పెత్తందారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరగలేదు. ఇళ్లు మంజూరు కోసం కానీ ఖర్చు చేయలేదు. ఎవ్వరి చెయ్యి తడపాల్సిన పని లేదు. నేను ఉన్నానంటూ మాటిచ్చిన మనోడే ఇల్లు కట్టించి ఇంటి తాళాలను పంపాడు. అంతటితో ఊరుకోలేదు. రిజిస్ట్రేషన్ చేయించి సంపూర్ణ హక్కులతో ఒక్కసారిగా 10-15 లక్షల ఆస్తికి అసమాలను చేశాడు. ఆయనే అన్న, నిరుపేద అక్కా చెల్లెమ్మల జగనన్న. రూపాయికే సీఎం జగన్ ఇల్లు ఇవ్వడంతో లబ్ధిదారుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. గతంలో ఇల్లు లేక నానా ఇబ్బందులు పడేవారమని గుర్తు చేశారు. ఇంటి యజమానులతో నానా అవస్థలు మాటలు పడేవారమని పేర్కొన్నారు. ఇంటి అద్దెలు కట్టలేక నానా కష్టాలు పడేవారమన్నారు. కరోనా వంటి సమయంలో ఇంటి అద్దె కట్టేందుకు అప్పులు కూడా చేశామన్నారు. జగనన్న దయ వల్ల ఇన్నేళ్లకు తమ సొంత ఇంటి కళ నెరవేరిందంటున్నారు. సీఎం జగన్ తమకు ఇళ్లు ఇవ్వకపోతే ఇక ఎప్పటికీ తమ సొంత ఇంటి కళ ఒక కలగానే మిగిలిపోయేదన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల చుట్టూ ఇంకా టీడీపీ నాయకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా డబ్బులు పోయాయే తప్ప ఇల్లు రాలేదని వాపోతున్నారు. నాకు ఈ టిడ్కో ఇల్లులు రావడం, జగనన్న ప్రభుత్వంలో నాకు రావడం చాలా ఆనందంగా ఉందండి. ఒక సొంత ఇల్లు కళ నెరవేరిందని మేము చాలా ఆనందిస్తున్నాము. మేము చాలా అయితే లబ్ధి పొందామండి. దీనికి మాకు ఫస్ట్ 50,000 మేము కట్టిన తర్వాత మాకు ఇల్లు ఇవ్వడం చాలా బాగుందండి. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు స్థలాలు ఇవ్వడం కూడా చాలా బాగుందండి. మేము ఇల్లులకి ఎన్నోసార్లు ఎన్నో ప్రభుత్వాలు కింద ప్రభుత్వంలో కూడా మేము అప్లై చేసాము. అయినా మాకు ఇల్లు రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక మేము ఇల్లు అప్లై చేసాము. మాకు ఇల్లు వచ్చింది. అలాగే ఇలా మాలాగా పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందరికీ 2,744 ఇల్లులు చాలా అద్భుతంగా కట్టేసి ఇచ్చారు. పేదలందరికీ ఇది చాలా మంచి పని చేశారు. అందరూ చాలా ఆనందంగా ఈ ఇల్లు నాకు రావడంతో చాలా ఆనందంగా ఉన్నాను. ఇలా పేదలు కూడా అందరూ నాతో పాటు పెట్టుకున్న అందరూ ఇల్లు వచ్చినందుకు అందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. సంక్రాంతికి ముందే మాకు ఇల్లులు ఏపీ టిడ్కో ఇల్లులు మాకు అందించడం వల్ల కారణం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సంక్రాంతి మాకు ముందుగానే మాకు అందించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. అతనే మళ్ళీ రావాలనేసి మేము మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాము. పాదయాత్రలో మాకు హామీ ఇచ్చారు సార్, 1 రూపీకే మాకు ఇల్లులు ఇస్తారని. అన్న మాట ప్రకారమే మాకు 1 రూపీకి మాత్రమే ఇల్లులు హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. మాకు పక్కా రిజిస్ట్రేషన్తో సహా మాకు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు ఇల్లులు. సూపర్గా ఉన్నాయి సార్ ఇల్లులు. ఎలా అంటే మేము కూడా కట్టుకోలేము. మేమున్న పరిస్థితులలో ఇలా ఇల్లు కట్టుకోవాలంటే మాకు చాలా కష్టం సార్. అలాంటిది మా కలలుగాను ఫీల్ అయ్యి మాకు ఎలా అద్భుతమైన ఇల్లు మాకు అందించినందుకు చాలా కృతజ్ఞతలు సార్. మీరే మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం సార్ మనస్ఫూర్తిగా. నాకైతే మేము పెళ్ళయిన దగ్గర నుంచి కూడా రెంటకే ఉంటున్నాము, అద్దెంట్లోనే ఉంటున్నాము. కానీ అద్దె కట్టలేక చాలా ఇబ్బందులు పడేవారమే. కాబట్టి ఇప్పుడు 25 సంవత్సరాలుగా నాకు ఇల్లు లేదు. ఇప్పుడైతే జగన్ గారు ఏమో నాకు 300 ఎస్ఎఫ్టీ ఇల్లు అయితే ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు. నాకైతే ఇల్లు ఇవ్వడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉన్నది. నాకు సొంత ఇంటి కళ అయితే నాకు నెరవేరిందండి. సీఎం గారి 10 కాలాల పాటు ఇతనే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాము. మాలాంటి పేదలందరికీ ఎంతో ఇలాంటి ఇల్లులని పథకాలన్నీ అందిస్తారని ఆశిస్తున్నామండి. మేము చాలాసార్లు దరఖాస్తు చేశామండి. ఎప్పుడూ నాకైతే ఇల్లు రాలేదు. ఈసారి మాత్రమే నాకు ఇల్లు ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉందండి. కేవలం ఇల్లు కట్టించివ్వడమే కాదు, రిజిస్ట్రేషన్ చేయించి మరీ ఇవ్వడం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకత. అంటే ఇంటిని సంపూర్ణ హక్కులతో ఇస్తున్నారన్నమాట. పేదల మీద ₹1 కూడా భారం పడకూడదన్నదే సీఎం జగన్ ఉద్దేశం. తీసుకుంటున్న ఆ ₹1 కూడా భవిష్యత్తులో ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవ్వకుండా కేవలం ₹1 మాత్రమే మీకు ఈరోజు టిడ్కో గృహాలను అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఆ ₹1 కూడా ఏదైతే చట్టంలో ఉన్నటువంటి లొసుగులకి ఎవరికి ఆధారం కాకూడదు, ఉచితంగా ఇస్తే మళ్ళీ మేము మీ దగ్గర నుంచి మీకు ఏవైతే కోర్టుల నుంచో లేకపోతే ఇంకో దగ్గర నుంచో న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో కూడా కేవలం ఆ ₹1 ఈరోజు ఛార్జ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాదాపు ₹75,000 రిజిస్ట్రేషన్ ఛార్జెస్, దానికి కూడా ఉచితంగా గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా కట్టాలని చెప్పి లబ్ధిదారుడి మీద భారం మోపితే ఈరోజు రిజిస్ట్రేషన్స్ కూడా ఉచితంగా లబ్ధిదారులకి ప్రభుత్వం చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. 10-15 లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తిగా వీటిని సీఎం జగన్ నిరుపేదలైన తన అక్కా చెల్లెమ్మలు, అవ్వాతాతల కుటుంబాల కోసం సమకూరుస్తున్నారు. ఈ యొక్క గృహాలని ₹1కే అందజేస్తానని ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈరోజు
ఈ యొక్క గృహాల్లో ఈ 2744లో 2296 గృహాలు ఉచితంగా అందజేస్తున్నాం. ఈ యొక్క ప్రాజెక్టు విలువని సుమారుగా ఆ రోజు ఎస్టిమేట్ల ప్రకారం 183 కోట్ల రూపాయలతో మనం చేయడం జరిగింది. కానీ ఈ యొక్క రూపాయికే ఇల్లు ఇవ్వడం అనే కార్యక్రమాల్లో ఈ యొక్క ప్రాంగణంలో ఉన్న స్థలం విలువ, అలాగే వారికి రిజిస్ట్రేషన్లతో కలిపి గృహంతో కలిపి సుమారుగా 275 కోట్ల రూపాయలు ఈరోజు ఈ లబ్ధిదారులందరికీ ప్రయోజనం చేకూరుతుంది. మరి భారతదేశం మొత్తం మీద చూసుకుంటే ఇంతటి బృహత్తరమైన కార్యక్రమం ఏ ఒక్క రాష్ట్రంలో కూడా, ఈ యొక్క అర్బన్ హౌసింగ్ జరుగుతున్న ఏ పట్టణాల్లో కూడా జరిగి ఉండలేదు. కేవలం 1 రూపాయికే ఇల్లు ఇచ్చిన ఘనత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారికైనా ఉంది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే రాష్ట్రంలో ఇల్లు లేని అక్క చెల్లెమ్మలకు సుమారు 32 లక్షల ఇళ్ల పట్టాలు అందించి 20 లక్షల ఇళ్లను శరవేగంగా కట్టిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇప్పటికే 5 లక్షలకు పైగా ఇళ్లను పేదలకు అందజేసి వాటిపై లబ్ధిదారులకు సంపూర్ణ హక్కులివ్వడం జరిగిపోయింది. త్వరలోనే మరో 5 లక్షల మంది లబ్ధిదారులు జగనన్న కట్టిస్తున్న ఇళ్లకు సంపూర్ణ హక్కుదారులవుతారు.